हाय हाय हीरो फर्स्ट ईयर हाय हाय हेलो 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 अना इकडे हेलो हाय हाय आडू करे करे మళ్ళీ ఎప్పటికీ మర్చిపోరు సార్. ఎందుకంటే మా పిల్లలందరూ చాలా కష్టపడి స్కూల్కి రావడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ రోడ్డు వల్ల వాళ్ళు ఈ స్కూల్ ఉన్నంత వరకు మిమ్మల్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు సార్. దీన్ని మర్చిపోరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కుంట యొక్క నీటిలో మునిగి ఉంటుంది. ఏ విధంగా కూడా మాకు ప్లే గ్రౌండ్ లేదు. అందువల్ల ఈ యొక్క మాకున్నటువంటి సరిహద్దు మేరకు లెవెలింగ్ చేసి సరిహద్దుగా నిర్మించినట్లయితే మా విద్యార్థులు మేము ఆటపాటల్లో కూడా మేము వాళ్ళకి తరఫీదు ఇచ్చే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా మా యొక్క విద్యార్థులు దూర ప్రాంతం వెళ్ళి వచ్చేవారు ఉదయం పూట టిఫిన్ లేకుండా వాళ్ళు వస్తున్నారు. మధ్యాహ్నం కాగానే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి రాష్ట్ర సమస్య అయినప్పటికీ కూడా జూనియర్ కళాశాలలు కూడా ప్రభుత్వ కళాశాలలే కాబట్టి మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకప్పుడు మధ్యాహ్న భోజనం కనుక కల్పించినట్లయితే మా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అటువంటిది మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోతున్నటువంటిది మీకు గుర్తు చేస్తున్నా సార్. దయచేసి మా కోరికను మన్నించి వచ్చే రోజుల్లో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ముందుగా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా మోడల్ స్కూల్ విద్యార్థులు ఇక్కడ ఒక 10 సంవత్సరాలు చేసినట్టు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. బట్ వాళ్ళని చూసినప్పటికీ ఎప్పుడు మాట్లాడలేరు కాబట్టి ఆ భయం వలన, ఆ అభిమానం వలన, ఆ ప్రేమ వలన వాళ్ళకి మాట రావట్లేదు. అంతులేని ప్రేమ మేము ఉంది సార్. మేమైతే రీసెంట్లీ ఇక్కడ వచ్చినాం. ఆది సినిమా అంటే ఒక్కసారి కలుసుకుంటే కాంతంటూ లేదు. అది నేను కొద్ది రోజుల్లో చూసినా. మేము ఇక్కడ వచ్చిన ఈ తక్కువ టైంలో కూడా మాకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కాల్లో అడిగి పెట్టినాం. 1,30,00,000 రూపాయల ఒక రోడ్ శాంక్షన్ అయింది. మనకు ఒక గుడ్ న్యూస్ విన్నాం సార్. మేము చాలా హ్యాపీ. ఎందుకంటే మాకు ఆల్రెడీ శ్రీనివాస్ సార్ ఉన్నాడు, సినిమా ఉండడం ఒక టీమ్ ఉంది. దాంతో పాటు మీకు కాల్ పెట్టడం ఒక పెద్ద వర్క్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఏపీలో 20 ఏళ్ళ నుంచి మేము చాలా సఫర్ అవుతున్నాం సార్. ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు రావడానికి పోవడం చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మా పిల్లలకు 750 మంది ఉంటుంది సార్. వీళ్ళందరూ కూడా మీకు చాలా గ్రాటిట్యూడ్ గా ఉంటారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు సార్. ఎందుకంటే మీరు స్కూల్ మీద చేసిన పని, స్కూల్ కి చేసిన పని, పిల్లలకి చేసిన పని ఎప్పటికీ ఎడుగుపోతుంది సార్. అది తరాలుగా ఎప్పటి రిమెంబరింగ్ ఉంటుంది. ఈ రోడ్డు చూస్తే సినిమా సార్ ఉన్నప్పుడు మా సినిమా వేయించిన అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం. మేము కూడా మా మేడం గారు మేము ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పటి మేము రాకముందు కూడా మీ యొక్క గొప్పతనం, మీ పేరు విన్నాం సార్. ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు విన్నాం, ఇప్పుడు చూస్తున్నాం. తేడా అదే. సాక్షాత్ మిమ్మల్ని చూస్తుంటే చాలా హుందాతనంగా రేపు పొద్దున వీళ్ళు అలుచుకుంటే మాకు వర్క్ అయితే హోప్ అయితే ఉంది సార్. పిల్లలు మాట్లాడాలంటున్నారు. బట్ మిమ్మల్ని చూసి అభిమానం, భయం వాళ్ళకి మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళ తరపున ఒక చిన్న 1 మినిట్ నేను తీసుకున్నా కాబట్టి తప్పు ఏమనుకోకండి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే మనం నిధులు మంజూరు చేసుకున్నామో వాటన్నిటిని కూడా ఒకే రోజు భూమి పూజ చేసుకొని ఒక పండుగ వాతావరణంలో భూమి పూజలు, ఈ శంకుస్థాపన కార్యక్రమాలు పండుగ వాతావరణం జరుపుకొని చెప్పిన నిర్ణయం తీసుకొని మాకు చెప్పినప్పుడు ఈరోజు 13,40,00,000 రూపాయలకు సంబంధించినటువంటి రోడ్లు, పండ్లు, భూమి పూజ ఉదయం నుంచి వేలు నియోజకవర్గంలో ప్రారంభం చేసుకున్నాం. ఉదయం మారుపాకలో బ్రిడ్జి నిర్మాణం, మంగళపల్లి ప్రజల 30 సంవత్సరాల కళ 1,30,00,000తో రోడ్డు నిర్మాణం, తర్వాత రామన్నపేట, కొలనూరుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న నాయకత్వం చేరని రోడ్డు 1,80,00,000 రూపాయలతో 2 బ్రిడ్జిలతోటి,
మలకపేటలో రామాలయం వరకు కూడా ఓ సీసీ రోడ్ నిర్మాణానికి 90 లక్షలు. తర్వాత మూడపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక బ్రిడ్జి ఇంచుమించు 60 లక్షల రూపాయలు. తర్వాత సనువుల గ్రామంలో గంగరెద్దుల కాలనీకి మీలాగా ఆడ కూడా చాలా ఆనందపడుతూ నేను పోయిన అన్ని కూడా అదే విధంగా ప్రజల చిరకాల కోరికలకి నిధులు ఇచ్చిన అక్కడ కూడా 1 కోటి రూపాయలతో. తర్వాత నా సొంత గ్రామం హృదయంలో 1,50,00,000 ఒక రోడ్డు, 60 లక్షల సుదీర్ఘ ప్రజల అవసరమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం. తర్వాత ఇక్కడ మోడల్ స్కూల్ సంబంధించి కాలేజీ సంబంధించి కేజీబీ స్కూల్ సంబంధించి వర్షాకాలం వచ్చిందంటే నడుము లోతు నీళ్లలో మా ఎన్ఎస్ఐ లీడర్లు వచ్చి ధర్నా చేసిన ఫోటోలు చూసిన తర్వాత ఇక్కడ కూడా 1,30,00,000 నిధులు పెట్టుకొని సంతోషంగా నిర్ణయం చేసి చాలా మంది చౌదరి కూడా వచ్చినట్టు మా మండల పేరు వీళ్ళు కూడా వాళ్ళకి భాషగా వచ్చిన సందర్భం గుర్తుంది. బ్లాక్ మెయిల్ కానీ తెలిసి మిమ్మల్ని కానీ. దీని తర్వాత రైతుల కోరిక మేరకు దూలూరులో కూడా ఒక 60 లక్షల అనుకుంటా బ్రిడ్జి, 85 లక్షల బ్రిడ్జి నిర్మాణానికి కూడా భూమి పూజ చేసుకుని ఉంది. తర్వాత పోర్మలలో అక్కడ ప్రజలు అయోధ్యకు పోయే రోడ్డు 7 సంవత్సరాల కింద గత ప్రభుత్వం శిలాఫలకం వేసిన పనులు కాలేవాడు చెప్పినప్పుడు ఓ తల్లి నేను నిధులు మంజూరు చేస్తా మీ ఇంటి దగ్గర ఛాయ్ తాగుతా వచ్చని చెప్పినటువంటి దానికి 2 కోట్లతో ఇప్పుడు భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం ఉంది. అదేవిధంగా కొండాపూర్లో రామాలయం చుట్టూ మాకు రోడ్డు లేదని ఊరందరంటే అక్కడ కూడా 80 లక్షలతోని ఈ విధంగా ప్రజలు కోరినటువంటి నిధులే నేను మంజూరు చేసిన నా సొంతంగా ఆలోచన కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏ నాయకుడైనా ప్రజా సమస్యలు పరిష్కరించబడిన వాడైతేనే చిరకాలంగా ప్రజలు గుర్తించుకుంటానికి నిదర్శనంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నా ఆలోచనకు అనుగుణంగా పరిపాలన చేస్తే నా మనసు సంతోషిస్తుంది కావచ్చు, కానీ ప్రజలు సంతోషించారు. ప్రజలు అడిగిన పనులు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ మీ మదిలో మనసు సంపాదించుకుని ఈ స్థానానికి వచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ బేసిక్ లేకుండా బాగా గుర్తు సిరికొండకు సంబంధించిన మిత్రులు బహుశా నెల 10 రోజుల క్రితం నాకు వచ్చారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రైతులు యువకులు సోదరులందరూ కూడా ఉదయం పూట వచ్చారు. కూర్చొని ఛాయ్ తాగినాం 10 నిమిషాలు అనుకున్న 30 నిమిషాలు అనేక సమస్యలు చెప్తూ ఒక సమస్య జటిలమైన సమస్య మాకు సబ్స్టేషన్ కావాలన్నారు. నిజంగా సమస్య ఉందంటే నిజంగా అక్కడ కావాలి రావాలి సబ్స్టేషన్ అంటే నెల రోజుల్లో సబ్స్టేషన్ సిరికొండ గ్రామానికి మంజూరు. వాళ్ళు అడిగిన మిగతా పడుకుని ఇప్పించాలని చెప్పేటువంటి లక్ష్యంలో అధికారం వచ్చిన తర్వాత చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణాన్ని ఒకసారి గుర్తు చేస్తుంది. మన ప్రాంత ప్రజల చిరకాల కోరిక రైతులకు సంబంధించి 43,100 ఎకరాలకు సంబంధించిన సాగునీరు కలిగొడ సౌర ప్రాజెక్టు పనులు కావాలని మనమంతా కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఆనాడు కలిగొడ సూర్మ కోసం 37 నెలలు ఏదైతే ప్రతి నెల నిర్వహణ చేసినామో ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు యాదృచ్ఛికం దేవుడు చూడండి ఏ నెల 22 తేదీ మనం 37 నెలలు ధర్నా చేసి పనులు కావాలన్నామో అదే దేవుడు ప్రశ్నించిన మనతోటి ఈ రోజు దగ్గర పనులు ప్రారంభం చేసే అవకాశం ఇచ్చినంటే పూర్వజన సుకృతంగా భావిస్తా. పని చేస్తే కష్టపడితే గుర్తింపు అనేది దానికి అదే వస్తుంది. దేవుడు అని వాడు ఉన్నాడని దాని నిదర్శనంగా ఈ రోజు మన ప్రాంతంలో ఈ కార్యక్రమంలో మాట ఈ సందర్భంలో అందరూ కూడా చెప్తూ భూసేకరణ చేసుకొని రాళ్లవాగు పైన 10 సంవత్సరాలుగా తెగిపోయినాక 20 లక్షల పని కూడా చేయలేదు. వాళ్ళైతే మనం వచ్చిన తర్వాత మంజూరు చేసుకొని ఈ రోజు ఆ కాంట్రాక్ట్ కూడా రాళ్లవాగు కింద ఉన్నటువంటి 3-5 ఎకరాలు కూడా యోగ్యం తీసుకురావాలని అసెంబ్లీలో అనేక సమస్యల మీద మాట్లాడినా పెన్ను పేపర్ పట్టలే. ఈ ప్రాంతంలో ప్రజా క్షేత్రంలో ఏ సమస్య మీద గలం వెత్తినమో ప్రజల నినాదంలో మన నినాదమైన ప్రజలు పాదాలు యాత్ర చేస్తే ఆ పాదంలో మనం పాదం కలిపి ఏ సమస్య అయితే మనకు కావాలని ఆ ప్రభుత్వాల పేరు పోరాటం చేసినామో ప్రజలే ప్రశ్నించే గొంతుకులైనటువంటి మనకే అధికారం ఇచ్చినప్పుడు ఆ పనులు ఎందుకు చేయకూడదని చెప్పి ఈ రోజు ఒకటి చేసుకుంటూ వస్తున్న సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమం చేయడానికి కోసం నేను చేస్తున్నటువంటి తాపత్రయం తపనంతా కూడా మీరు చూసిండ్రు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాజన్న ఆలయానికి అభివృద్ధి బాటలో ఆలయ విస్తీర్ణ ఆలయ అభివృద్ధిలో భాగంగా సుమారు 4 ఎకరాలలో ఆలయాన్ని విస్తరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 2024-25 సంవత్సరంలో 50 కోట్ల బడ్జెట్ లో పెట్టుకోండి మొదటి దశ పనులు చేద్దామంటే 76 కోట్లు అవసరం పడుతున్నట్టు కూడా వెంటనే 76 కోట్లకు జీవో ఇచ్చి వారు మొన్నటి రోజు భూమి పూజ చేసి మీరందరూ కూడా భాగస్వాములు అయిన ఆ కార్యక్రమంలో
డ్రైవర్స్ చేయాలంటే ఇంచుమించు 3,80,00,000 ఇచ్చిండ్రు. అదేవిధంగా అక్కడ 3వ బ్రిడ్జి కావాలంటే కూడా భూ సేకరణకు 6,90,00,000 ఇచ్చి అక్కడ కూడా 4 కోట్లు బ్రిడ్జికి ఇచ్చిన సందర్భం. ఈ విధంగా వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో నుండి అనేక సమస్యల పరిష్కారం కోసం మరి నిధులు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తుంది. ఎమ్మెల్యే కాకున్నప్పటికీ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకున్నటువంటి అనుబంధం వారితో ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో ఏ విధమైనటువంటి అనుబంధాన్ని కొనసాగిస్తున్నానో ఆ రోజు కూడా ఆ విధంగా ఉన్నటువంటి అనుబంధం. నేను అన్యాయాన్ని పిలిచేవాడిని, వారి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రేమ శిష్యులు ఆదిశ్వాసాన్ని సంబోధించిన సన్నిహితం ఉన్నటువంటి రాజశేఖర్ గారు ఆనాటి ఎమ్మెల్యే కాకుండా చందుర్తిలో, కోనరావుపేటలో, రుద్రంగిలో, కత్లాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆ కాలంలో తీసుకుని వచ్చిన నాకు బాగా గుర్తు. ఆ రోజు మేడిపల్లిలో జూనియర్ కాలేజీ ఉందనుకున్న ఎవరు నాకు చెప్పలేరు. తీరా 2009 ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఏ సందర్భంలో మేడిపల్లి వాళ్ళు మాకు జూనియర్ కాలేజీ లేదంటే ఆశ్చర్యపోయినారు. మీరు ఎన్నడూ కూడా లేరు. 4 జూనియర్ కాలేజీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా మీకు ఇచ్చేవాడిని కదా, ఇప్పుడైనా ప్రయత్నం చేయమని. సరే లోపల రాజశేఖర్ గారు మరణించడం, నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం, మా చేతులు అధికారం లేనటువంటి సందర్భం ఇంచుమించు 14-15 సంవత్సరాలు అయింది. బహుశా ఆ ప్రభుత్వం ఉన్న నాయకులను తీసుకొస్తారు అనుకున్నా. మేడిపల్లి కూడా జూనియర్ కాలేజీ తీసుకురాడు. మళ్ళీ మనమే ఈ రోజు మేడిపల్లిలో కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీ తీసుకొచ్చి పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కోసం ఉపయోగపడినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మేడిపల్లిలో కూడా మొన్న జూనియర్ కాలేజీ తీసుకుని వచ్చినాం. అంతేకాదు నాకు పుట్టిన గడ్డ, నాకు జన్మనిచ్చిన గడ్డ రుద్రంగి గ్రామం నియోజకవర్గంలో వేములవాడ తర్వాత పెద్ద గ్రామం, అక్కడ కూడా ఏదో తీసుకురావాలి, చిరస్థాయిలో నిలిచిపోయేటువంటిది అనేక సందర్భాలు అనుకున్నా. ఈ మధ్యలో ఐటీఐలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏటీసీలుగా పేరు మార్చి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా పేరు మార్చి టాటా రతన్ వాళ్ళకి సంబంధించినటువంటి డయాపై సుమారు 4,000 కోట్ల రాష్ట్రంలో వీటిని తీసుకురావాలనుకున్నప్పుడు హైదరాబాద్ దగ్గర మల్లెపల్లి ఒకటే, రెండోది రుద్రంగిలో 42 కోట్ల రూపాయలు గల ఏటీ సెంటర్ 240 సీట్లతో 6 కోర్సులు రాబడ్డది. అందులో చదువుకున్న విద్యార్థులకు అవకాశం వస్తే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఇచ్చే అవకాశం. స్కిల్ డెవలప్మెంట్ మన ప్రాంతంలో రుద్రంగిలో ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే కూడా ఈ స్కిల్ సంబంధించినటువంటి అవకాశాలు ఈ ప్రాంతంలో లేకపోవడం. అనేక మంది దుబాయ్ వెళ్ళిన గల్ఫ్ దేశాలలో లేబర్ గా పనిచేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి కాలేజీలో చదువుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ వచ్చినట్టయితే తక్కువ 70,000 జీతం, ఎక్కువ 1,50,000 జీతం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గల్ఫ్ ప్రభావిత ప్రాంతాలు పెట్టాలన్న ప్రాంతంలో కూడా గల్ఫ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పిన మాట. గల్ఫ్ కు సంబంధించిన జీవులు కూడా మనమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈ జిల్లాకు సంబంధించిన పెద్దల మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పినాం. గల్ఫ్ కు సంబంధించినటువంటి ఒక ప్యాకేజ్ ఇవ్వాలంటే గల్ఫ్ కు సంబంధించినటువంటి జీవులు కూడా ఈ మధ్యలో మనం తీసుకొచ్చినటువంటి కూడా మనం చూసినాం. అంటే మనకంటూ అవకాశం వచ్చినటువంటి సందర్భంలో మన ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో అనేవాడిని, మధ్య తరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవులు ఉంటే మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా లాభం జరుగుతుంది అనే మాట. ఎందుకంటే ఉన్నతంగా ఊర్జువాలకు లేకపోతే ఉన్నతమైనటువంటి వర్గాలకు అవకాశం ఇస్తే కేవలం వాళ్ళకి సంబంధించిన వారికే లబ్ధి జరుగుతుంది తప్ప పేదలకు లబ్ధి జరగదని. ఈరోజు అవకాశం వచ్చింది. ఈరోజు బీసీ బిడ్డగా, నీ బిడ్డగా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు అనుకుంటున్నా ఇంకా ముందు కూడా మన ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా అధిగమిస్తూ మనం ముందుకు పోతూ మన ప్రాంత ప్రజల, మన ప్రాంత రైతుల, మన ప్రాంత యువకుల, మన ప్రాంత మహిళల, మన ప్రాంత విద్యార్థులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారి అభిమానం చూడమని ముందుకు సాగుదాం. వాటి సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తూ కొన్ని సందర్భాల్లో మనం అనుకునే ఒకటి కాకపోవచ్చు, అంత మాత్రాన మన ప్రయాణాన్ని ఆపకుండా మనం అందరం కూడా కలిసి ఏ విధంగా ముందుకు పోతున్నాం. కొన్ని సందర్భాలలో ఒక అవకాశం ఇచ్చినప్పుడు నలుగురు ప్రయత్నిస్తే ఒకరు రావచ్చు, అంత మాత్రం మిగతా ఆ ఒక్కడే ప్రాధాన్యత కలవడం, మిగతా ముగ్గురు ప్రాధాన్యత లేనివాడు అనుకోకుండా నలుగురు సమానం అయినప్పటికీ తప్పని పరిస్థితులు ఒకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో గిట్ట ఏదైనా కూర్పులు, సమకూర్పులు లేదా దానిలో వచ్చినట్టు దానిలో అందరూ సమానంగానే భావిస్తాను తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి కాదు. దయచేసి ఆలోచనకు ఉంటే మిత్రబృందం అలాంటి కూడా తీసేసి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ చాలా మంది విద్యార్థులు ఈరోజు సమావేశంలో పాల్గొంటున్నారు. మీ వయసులో మీరు చదవాలనుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భం, మీ వయసులో మేము ఉన్నతమైనటువంటి విద్యను అందుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడి తల్లిదండ్రులు చదివిలేక ఈరోజు మధ్యలో ఏదో కూలీలు పనిచేసుకుని ఇతరత్తర ఉపాధిలోకి వెళ్లే పరిస్థితి. కానీ ఈ రోజు మీ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులంతా కూడా మీ చదువుకోలేదు, కానీ మా పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలి, మా పిల్లలు విద్యారంగంలో రాణించాలి, ఆ తదుపరి మమ్మల్ని అందరూ కూడా బాగా చూసుకొని మీ జీవితంలో మా పిల్లల ద్వారా
ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, సమాజంలో గొప్పగా మా కుటుంబం ఉండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీరేదైతే కాలేజీలో స్కూల్లో మీకు చెప్పినటువంటి విద్యాబుద్ధులు మీ టీచర్స్ ఉపాధ్యాయులు చెప్పి చక్కగా విని నోట్స్ చక్కగా ప్రిపేర్ చేసుకొని పుస్తకంలో పురుగై 10వ తరగతిలో 10కి 10 సాధించి ఇంటర్మీడియట్ లో కూడా చక్కటి ప్రతిభను ప్రదర్శించి మీరేవైతే కోరుకుంటున్నారో వాటిని పూర్తి చేసుకునే విధంగా మీ తల్లిదండ్రులకు చక్కని పేరు తెచ్చే విధంగా సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వాలు కూడా ఈరోజు ఫిబ్రవరి 8 రోజుల కింద 10 years తర్వాత అవునా కాదు 10 ఏళ్ల క్రితం 80 రూపాయల మంచి నూనె 180 రూపాయలు అయినా డేట్ ఛార్జ్ పెంచలేదు. మరి ఎలా పిల్లలు వాళ్ళ పిల్లలైతే తెలుసుకుంటారా? అది రేవంత్ రెడ్డి ఆలోచించి రోజు డేట్ ఛార్జ్ పెంచారు, కాస్మెటిక్ ఛార్జ్ పెంచారు చెప్పంటున్నారు. 1వ తరగతి 5వ తరగతి కోస్తాయి, 5వ తరగతి 10వ తరగతి కోస్తాయి, 10 నుంచి ఇంటర్మీడియట్ కోస్తాయి లెక్క ఈరోజు డేట్ ఛార్జ్ పెంచడం, కాస్మెటిక్ ఛార్జ్ పెంచి ఈ విధంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు విద్యలో ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకుపోయిన